చర్యకు ప్రతిచర్య, ఓపిక పట్టు, సహించు. ఇది ఎవరి బోధ? యేసు ప్రభువు అలా చెప్పాడు. ఈ రోజుల వర్కౌట్ అవ్వదా? ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగా, కొడితే మళ్ళీ కొట్ట, ఇంకో మీద కొట్ట. పరిస్థితులను బట్టి ఇలా మార్చాలనిపిస్తుంది కదా. నా టీచర్గా ఆల్రెడీ దేవుని స్తోత్రం, నువ్వు ఫాలో అవ్వట్లేదేమో చూసుకో, ఆల్రెడీ మారిపోయింది. నేను చెప్తున్నాను, అయ్యగారుల బోధ మారిపోద్దామో కానీ మత్తయి సువార్త 5 మారదు. మీ ఇష్టమేక. ఓర్చుకో, సహించుకో, న్యాయముగా తీర్పు తీర్చు, దేవుని చేతికి అప్పగించుకో. ఇది కదా యేసయ్య చెప్పింది. ఇంట్లో భార్యలు కానించి, భర్తల కానించి, పిల్లల కానించి, ఇరుగు పొరుగు సోదరుల కానించి మొత్తం క్రైస్తవ్యానికి వచ్చే ఉపద్రవం